ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల ఆత్మహత్యలపై ఎస్ఐ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు. కాలేజీలో ఏర్పడుతున్న సమస్యల పట్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు అంటూ సూచన. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వికసించి కనువిందు చేసిన మే పుష్పం. వీక్షించడానికి బారులు తీరిన ప్రజలు. బొక్కలగుట్ట గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గాంధారి మైసమ్మ బోనాల జాతర. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం, మొక్కులు తీర్చుకున్న మహిళలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కుటుంబ సమస్యలు, చదువులో ఒత్తిడి కారణాలేవైనా నిత్యం విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఎస్ఐ శ్వేత పేర్కొన్నారు. వివిధ రకాల కారణాలతో తీవ్ర ఒత్తిడికి గురై విద్యార్థులు డిప్రెషన్లోకి వెళ్లకూడదని ఎస్ఐ సూచించారు. విద్యార్థులు డిప్రెషన్ నుంచి బయటపడి మళ్లీ చదువులపై ధ్యాస పెట్టాలని సూచించారు. కాలేజీలో సమస్యలు ఏవైనా ఉంటే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. మరే ఇతర సమస్యలు ఉన్నా పోలీసు వారిని సంప్రదించవచ్చని తెలిపారు. విద్యార్థుల లక్ష్య సాధనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని భవిష్యత్తుకు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఒక సంఘటన జరిగింది. శ్రీజ అనే ఇంటర్ అమ్మాయి తనకి ఎంసెట్లో సీట్ రాలేదని చెప్పేసి ఊరేసుకొని చనిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. విద్యార్థులందరూ తమ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఫ్యూచర్లో సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో ఇవాళ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నేను ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ లేదు అంటే మనకి ఇంకొక ఆపర్చునిటీ ఎత్తుక్కోవాలి, అంతే తప్ప మనం ఇంతటితోనే మన లైఫ్ ఆగిపోయిందని చెప్పేసి ఎవరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోకూడదు. మనకు ఒక సబ్జెక్ట్ మిగిలిపోతే మనకు సప్లీస్ ఉంటాయి. సప్లీస్లో మళ్ళీ ట్రై చేయాలి, గెటిన్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు మనకి ఎంసెట్లో సీట్ రాలేదు, ఫ్రీ సీట్ రాలేదు, సరే ఇంకో కాలేజ్లో మామూలు సీట్ ట్రై చేసుకోవాలి, వెళ్ళి జాయిన్ అవ్వాలి, చదువుకోవాలి. సరే ఇంకా నాకు అదే మంచి కాలేజ్లో సీట్ రావాలి అనుకుంటే మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడము, వేరే ఒక ఆపర్చునిటీ తీసుకొని మనం సక్సెస్ సాధించాలి తప్ప మనకి ఇంతటితోనే లైఫ్ అయిపోయింది అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకోకూడదు. విద్యార్థులందరికీ ఫ్యూచర్ చాలా ఉంది, మీకు ఇక్కడితోనే అయిపోయిందని మీరు ఎవరు అనుకోవద్దు. ముందు మనకు ఫెయిల్యూర్స్ లేని సక్సెస్ అనేది ఎప్పుడు రాదు. మనకి ఫెయిల్యూర్తో పాటు ఎన్ని ఫెయిల్యూర్స్ మనం ఫేస్ చేస్తుంటామో మనకు అంత సక్సెస్ మనం గెటిన్ అయిపోయి సక్సెస్ సాధించగలుగుతాం. అంతేగాని మన ఇంతటితోనే మన లైఫ్ అయిపోయిందని ఎవరు సూసైడ్ చేసుకోవద్దు దయచేసి. ఇది మా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి చిన్న రిక్వెస్ట్.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా సుగుణాకర్ ఈరోజు నూతన బాధ్యతలను తీసుకున్నారు. ఎస్ఐగా సీసీసీ పోలీస్ స్టేషన్ వచ్చిన సుగుణాకర్ గతంలో రామగుండం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేయడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ సుగుణాకర్ మాట్లాడుతూ సింగరేణి ప్రాంతమైన సీసీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలని, ముఖ్యంగా యువత గంజాయి, డ్రగ్స్ జోలికి పోకుండా తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆయన కోరారు. డ్రగ్స్, గంజాయి తీసుకున్నా, రవాణా చేసినా కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే వాహనదారులు రోడ్డు నియమాలు పాటించాలని, త్రిబుల్ రైడింగ్, మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని అన్నారు. నస్పూర్ పట్టణ ప్రజలకు నమస్కారం. నేను సుగుణాకర్, ఎస్ఐ. ఇక్కడ కొత్తగా నస్పూర్ ఎస్హెచ్ఓ బాధ్యతలు ఈరోజు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా నస్పూర్ పట్టణ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ప్రజలందరూ కూడా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా లా ఒబీడియంట్గా ఉండాలని కోరుతున్నాను. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే తప్పకుండా చట్టరీత్యా చర్య తీసుకోగలరు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను ఉపయోగించి దానికి యువత బానిసై చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. దాని పట్ల కూడా ఇది సింగరేణి ప్రాంతం కాబట్టి పిల్లలు కూడా చాలా గంజాయికి, చెడు అలవాట్లకి బానిసై తిరుగుతున్నారు. అలాంటిది ఏదన్నా ఉంటే ఉపేక్షించేది లేదు. గంజాయి పైన గట్టి ఉక్కుపాదం మోపి వారిపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే బైక్ రైడర్స్ కానీ ఎవరైనా ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలి. అవి ఉల్లంఘించినచో వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ మాకు సహకరించగలరు. ప్రతి ఏటా మే నెలలో ప్రకృతి ప్రేమికులను అలరించే మే పుష్పం ఆలస్యంగా వికసించి కనువిందు చేస్తోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్కు చెందిన యాదగిరి లక్ష్మణరావు ఇంటి పెరట్లో మే పుష్పం వికసించి చూపరులను ఆకర్షిస్తోంది. ఏడాదిలో మే నెలలో మాత్రమే వికసించే ఈ మే పుష్పం కోసం అనేక మంది ప్రకృతి ప్రేమికులు ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది ఆలస్యంగా జూలై మొదటి వారంలో వికసించడంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. సుమారు 4 ఏళ్ల క్రితం ఓ నర్సరీలో వారి సతీమణి శ్యామల ఈ మొక్కల దుంపలను తెచ్చి నాటారు. దుంప నాటిన 2వ ఏడాది మేలో 1 పువ్వు మాత్రమే పూయగా 3వ ఏడాది మేలో 2 పూలు పూసాయి. అయితే ఈ ఏడాది ఆలస్యంగా జూలైలో మళ్లీ మే పుష్పం వికసించి అందరినీ అబ్బురపరుస్తుంది. ఫుట్బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ అనే అరుదైన జాతికి చెందిన ఈ పువ్వును భారతదేశంలో మే పుష్పం అని పిలుస్తారు. ఎండలు ఎక్కువగా ఉన్న మాసాల్లో ఏప్రిల్, మే నెలలో వికసిస్తుండటంతో మే పుష్పంగా పేరొచ్చింది. దుంప రకానికి చెందిన ఈ మొక్క భూమిలో వికసిస్తూ ఒక్కో దుంపకు ఏడాదికి 1 పువ్వు మాత్రమే పూస్తుంది. ఇసుక నేలలో బాగా పెరిగే ఈ మే పుష్పం రోజుల్లో సుమారు 4 గంటల పాటు వికసించి ఉంటుంది. భూమిలో ఉన్న దుంప పరిమాణం బట్టి పువ్వు పరిమాణం ఉంటుంది. మే పుష్పం ఆలస్యంగా పూసినా కూడా ప్రకృతి ప్రేమికులు మే పుష్పాన్ని చూసి ఆనందిస్తూ తమ ఫోన్లో సెల్ఫీలు దిగుతూ సంబరపడుతున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామంలో ఆషాఢమాస ప్రారంభం సందర్భంగా ఈరోజు గాంధారి మైసమ్మ బోనాల జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఆషాఢమాసం ప్రారంభమైన రోజు బొక్కలగుట్ట గ్రామంలో వెలిసిన గాంధారి మైసమ్మకు బోనాలు ఎత్తి మొక్కులు తీర్చుకునే పూజా ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, మహిళలు, భక్తులు వేలాదిగా బోనాలు ఎత్తి గాంధారి మైసమ్మకు పూజలు నిర్వహించే ఈ కార్యక్రమం బోనాల జాతరగా ప్రఖ్యాతి పొందిందని అన్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ జాతరకు సుమారుగా 1,50,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. వారందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో గాంధారి మైసమ్మకు హోమాలు, బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ పాల్గొని మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించి దేవి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇక్కడ మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట గ్రామ పరిధిలో ఉన్న శ్రీ గాంధారి మైసమ్మ దేవాలయం నుండి ఆషాఢమాస బోనాలు నిర్వహించుకొని ఈ నెల రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ తర్వాత 28 తారీఖు ఆషాఢమాస బోనాలు అమ్మవారి బోనాలు జరుగుతున్నది. 27వ తారీఖు నాడు అమ్మవారి చిండి హోమ కార్యక్రమం జరపబడుతున్నది. ఈ దేవాలయము గత 2004వ సంవత్సరంన నిర్మించబడినది. ఎందుకంటే ఈ దేవాలయం ముందట ఇంతకుముందు 2000 సంవత్సరం క్రితం ముందు ప్రమాదవశాత్తులు యాక్సిడెంట్లు జరుగుతుంది.
వాటిని పురస్కరించుకొని ఈ అమ్మవారి ఇక్కడ విశిష్టతగా నిలుపుకొని అప్పటి నుండి ప్రమాదాలు ఆకట్టుకున్నాయి. అప్పటి నుండి అమ్మవారి యొక్క ఉత్సవాలు పురస్కరించుకొని జరపబడుతుంది. ఆషాఢ మాసం మొదలైంది, మొదటి వారం. ఇప్పటి నుండి దాదాపుగా నెల రోజులుగా ఈ వారోత్సవాలు నడుస్తూ ఉంటాయి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రాంతంలో బొక్కలగుట్ట గ్రామం ప్రాంతంలో ఈ గాంధారి మైసమ్మ జాతర, బోనాల జాతరను నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 20 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఈ జాతర ఈ ప్రాంతంలో అత్యధికంగా బ్రహ్మాండమైనటువంటి జాతరను, బోనాల జాతరను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 1,00,000 నుండి 1,50,000 వరకు బోనాల జాతరకు భక్తులు పాల్గొంటూ ఉన్నారు. ఇది ఈ సంవత్సరం కూడా 27, 28వ తారీఖు రోజు పెద్ద ఎత్తున బోనాల జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నలుమూలల నుండి వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు నిర్వహిస్తాం. ఈ కమిటీ తరఫున మేము అందరం కూడా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం బోనాల జాతర అప్పుడు మా ఫ్యామిలీస్ అందరం ఖచ్చితంగా ఇక్కడికి వస్తాం. ఇది చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. నమ్మకం మీద మా కుటుంబాలకైతే ఇంతవరకు ఏం జరగలేదు. ఇంకా ముందు కూడా ఏం జరగకుండా ఉండాలని ఇదే నమ్మకం కొద్దీ ప్రతి సంవత్సరం మంచి జరగాలని, అందరికీ ఊరు వాడకు దేశానికి కూడా మంచి జరగాలని. మాంసాహారాన్ని మాని ధ్యానం మీద దృష్టి పెట్టాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ఆదివారం PSSM మందమరి వారి ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోంపల్లి లతా రమేష్ మాట్లాడుతూ మాంసాహారం తీసుకోవడం వల్ల మనిషి అనేక రోగాల బారిన పడుతున్నారని గమనించాలని సూచించారు. ముఖ్యంగా మాంసం వల్ల గుండెపోటు లాంటి భయంకరమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని మాని శాకాహార ఆహారాలను మాత్రమే స్వీకరించాలని, అప్పుడే మానవులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానం, యోగా నేర్చుకోవాలని, ధ్యానం, యోగా చేయడం వల్ల అన్ని రోగాలు సంపూర్ణంగా నయమవుతాయని సూచించారు. ఆసనాలు వేయడం వల్ల శరీరంలో రోగాలు పారిపోతాయని సూచించారు. ప్రతి ఒక్కరూ ధ్యానం, యోగాను అలవాటు చేసుకోవాలని, రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం పూట ధ్యానం, యోగాసనాలు చేయాలని సూచించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్, రామన్ కాలనీ, అంగన్ బజార్ తదితర ఏరియాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PSSM మంచిర్యాల జిల్లా అధ్యక్షులు భాస్కర, రాజు, నరేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ జీవన విధానానికి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత ఆధారం. మరి ప్రపంచం మొత్తం కూడా వాటిని ఆరాధిస్తున్నాయి. మరి వాటిల్లో ఏమున్నదంటే ప్రతి మనిషి ఆనందంగా, సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా జీవించటానికి చక్కని శ్లోకాలని ఉపదేశించారు గురువులు. మరి ఆ యొక్క సారాంశాన్ని పత్రిజీ గారు సింప్లిఫై చేసి ఈ యొక్క ఆనాపాన సతి ధ్యానం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా జీవించాలని, అందరూ శాకాహారులుగా మారాలని, అందరూ పిరమిడ్ ధ్యానం చేయాలని వారు ప్రపంచానికి వారి యొక్క కోరిక ద్వారా తెలియపరిచిండు. మరి నాడు భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ధ్యానం చేస్తున్నది, ఆనాపాన సతి ధ్యానం. డాక్టర్లు సైతం పేషెంట్లకు శాకాహారం తినండి, ఆరోగ్యంగా జీవించండి అని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క జగత్తు మొత్తం అందరూ శాకాహారులుగా మారాలి, అందరూ ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా జీవించాలని మా యొక్క సందేశం, మా యొక్క కోరిక. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో శాకాహార జరుగుతుంది. బెల్లంపల్లి వాళ్ళు, మంచిర్యాల వాళ్ళు సపోర్ట్ తోటి
చాలా గ్యాప్ వచ్చింది మనలో ర్యాలీ జరగడానికి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చాలా థ్యాంక్స్. అంటే మన జగద్గురు అయినటువంటి పత్రిజీ గారి ఆశయం మేరకు మరి ఈ ప్రపంచం అంతా ధ్యానమయం, శాకారమయం, పిరమిడ్మయం అవ్వాలనేది తన యొక్క కోరిక. ఆ కోరిక మేరకు మనమందరం కూడా ఈ ఆశాశీతిలో పాల్గొని ప్రతి ఒక్కరం కూడా ఇంటింటికి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహార విశిష్టత గురించి, పిరమిడ్ విశిష్టత గురించి మనమందరం చెప్పవలసిందిగా మనందరి బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా కాలనీలో ఒక మహిళ తన రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందడంతో కాలనీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కృష్ణా కాలనీలో ఉంటున్న శారద అనే మహిళ బట్టలు ఉతికి వాటిని తీగలకు ఆరవేసే క్రమంలో విద్యుత్ సరఫరా కావడంతో ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. మహిళ మృతదేహాన్ని హాస్పిటల్కు పంచనామా నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. లేచే వరకు స్నానం చేసి బయటికి వెళ్ళినాక నేను బయటికి వెళ్ళి వచ్చే వరకు మా అమ్మ బట్టలు మింటాను. అమ్మ నేను వండుకుంటా అని చెప్పి పోయి వండుకున్నా. వచ్చే వరకు బయట వాళ్ళు వచ్చి లేపే వరకు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. దేనికి తగిలిసినప్పుడు ఎట్లా బట్టలు దండం వెళ్ళేటప్పుడు చనిపోయి ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. విద్యార్థుల ఆత్మహత్యలపై ఎస్ఐ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు. కాలేజీలో ఏర్పడుతున్న సమస్యల పట్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు అంటూ సూచన. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వికసించి కనువిందు చేసిన మే పుష్పం. వీక్షించడానికి బారులు తీరిన ప్రజలు. బొక్కలగుట్ట గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గాంధారి మైసమ్మ బోనాల జాతర. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం, మొక్కులు తీర్చుకున్న మహిళలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.